ఈ 14 ఏళ్ల పిల్లోడు ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. నిజంగా చెప్పాలంటే ఉచ్చపోయించాననే చెప్పాలి. ఈ అశ్వమేధ గౌతమ్ 14 ఏళ్ల దళితుల కుటుంబానికి చెందిన కటిక పేదరికం నుంచి వచ్చి రాజ్యాంగం చెప్పి అందులో క్వెషన్‌లు అడగడం మొదలుపెట్టాడు. ఇంకా గవర్నమెంట్ వణికిపోయి తీసుకెళ్ళి ఆయన బొక్కలేసేసింది. సో, ఇక్కడ ఏమంటున్నానంటే 140,00,00,000 మంది చెయ్యని జనాభా చెయ్యని పని ఈ ఒక్కడు చేశారు. 2020లో నాకెవరైనా హీరో ఉన్నారంటే ఈ అశ్వమేధ గౌతమే. ఎందుకంటే ఆ ఒక్కొక్క మాట వింటే షేక్ అవుతది. ప్రపంచంలో ఎవరు సమాధానం చెప్పలేరు. ఆయనేమి ఎక్కడి నుంచో అడగలేదు. రాజ్యాంగంలోనే అడిగారు. నిజంగే రాజ్యాంగం అంటే ఏంటి? మన మనుషులు ఎలా ఉండాలి, విధి విధానం ఎలా ఉండాలి, రూల్స్ బుక్కు. ఈ బుక్కులోని రూల్స్ అడిగితే ప్రభుత్వం వణికిపోయి జైల్లో పెట్టిందో చూడండి, అది హైలైట్ నిజంగాన. అదే నిజంగా ఆ అబ్బాయి ఒక్కొక్క మాట హిందీ వస్తే మీకు అర్థమవుతది. తోటాల్లాగా ఉంటాయి. అంటే కత్తిని గుండెల్లో పొడిచినట్లు ఉంటాయి. అంత షార్ప్ పదునైన మాటలు.